హాయ్ అండి. ఎంతో అందమైన ఫ్లవర్స్. మా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ పువ్వులు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయండి. ఇవి దేవుడికి పెడతారు. మా ఇంటి దగ్గర నంది కూడా ఉంది. ఆ ప్రాంగణంలో వేశారు ఇవి. మా ఇంటి దగ్గర కూడా గింజలు పడి మొక్కలు వచ్చినాయి. ఇవి సీడ్స్ పడి ఎక్కడ పడితే అక్కడే ఎక్కువ పువ్వులు వస్తూనే ఉంటాయి. ఇవి దేవుడికి పెడతా ఉంటాను. కానీ ఈ పువ్వుల పేరు మాత్రం నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి. ఎంతో అందమైన ఫ్లవర్స్ నిత్యము పూస్తూనే ఉంటాయి. మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఎక్కడ ఉంటే అక్కడే వస్తూనే ఉంటాయి. మనం ప్రత్యేకించి వేసుకోవాల్సిన లేదు. ఎక్కడైనా మొక్క ఉందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మేము చాలా లాగేసాము. ఇంకా మొక్క ఉండిపోయింది. నిత్యము సంవత్సరం అంతా పూసే పువ్వులండి ఇవి. సీజన్ అన్ సీజన్ అంటూ ఉండవు. ఆకులు కూడా వెరైటీగా అందంగా ఉంటాయి. చూడండి పొడవుగా ఎంత అందంగా ఉన్నాయో. గ్రీన్ చెట్టుకి ఎల్లో ఫ్లవర్స్, ఎంతో అందమైన ఫ్లవర్స్. మార్నింగ్ చూసేసరికి చెట్టు నిండా పువ్వులు వస్తూనే ఉంటాయి. ఈరోజు ఇంకా తక్కువే పూసినాయి. ఎవరు కోసుకెళ్ళారు దేవుడు పెట్టుకోవడానికి. ఈ మొక్కను ఎంతమంది చూసారో మాకు కామెంట్ చేయండి. దీని వీడియో అంటే తీసాను కానీ నాకు దీని పేరు మాత్రం తెలియదు. నా చిన్నప్పటి నుంచే ఉన్నది. మా ఇంటి దగ్గర నందిగుడి ఉందని చెప్పాను కదా. ఆ నందిగుడికి చాలామంది ఈ ఫ్లవర్స్ పెడతా ఉంటారు పూజ చేసుకుని. దాని పక్కనే మా ఇల్లు ఉండటం వల్ల ఆ విత్తనాలు వచ్చి మేము వేయలేదు. ఇవి వాటికయ్యే మొక్కలు వచ్చినాయి. చాలా మొక్కలు మనం వేయకుండానే వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా బిళ్ళగన్నేరు మొక్కలు, ఈ ఎల్లో ఫ్లవర్స్ మొక్కలు ఎక్కడన్నా గింజలు పడి వస్తూనే ఉంటాయి. మనం ప్రత్యేకించి నాటుకోవసరం లేదు. ఎక్కువ కేర్ తీసుకోవసరం లేదు దీనికి. మేమైతే దీనికి వాటర్ కూడా పోయాము. దానికి అవి అలాగే వస్తూనే ఉంటాయి. ఈ మొక్కలు ఇవి బిళ్ళగన్నేరు మొక్కలు కూడా వస్తూనే ఉంటాయి. చాలా పెద్ద మొక్క వస్తుంది. ఇది గుబురుగా చాలా పెద్దగా ఎదుగుతుంది. ఇది చనిపోవడం అంటూ ఉండదు. ఎప్పుడైనా పెద్దగా అయినప్పుడు మేము కట్ చేస్తూ ఉంటాం. దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.